తమిళనాడు రాష్ట్రం ఈరోడు జిల్లాలో ఉన్న సత్యమంగళం అనే ఊరుకు పక్కనే బన్నారే అనే గ్రామంలో ఉన్న ఎంతో ప్రసిద్ధి చెందిన దేవాలయమే దైవిక బన్నారి అమ్మన్ దేవాలయం. పశ్చిమ కనుమల కొండపై ఉన్న ఒక అందమైన గ్రామమే బన్నారి. అనేక ప్రదేశాల్లో, ముఖ్యంగా తమిళనాడులో ఎక్కువ శాతం మంది ప్రజలు మొక్కేటటువంటి అమ్మవారి దేవాలయమే ఇది. తల్లి దేవతగా ఈ అమ్మవారిని కొలుస్తున్నారు. అమ్మవారంటే వర్షం యొక్క దేవత. ఈ దేవత పేరుకు అదే అర్థం. పార్వతీదేవి, దుర్గాదేవి, కాళీదేవి ఇంకా ఆది పరాశక్తి యొక్క ఇంకో అవతారంగా ఈ అమ్మవారిని కొలుస్తున్నారు. తమిళనాడులో దాదాపు అన్ని గ్రామాల్లోనూ అమ్మవారి దేవాలయాల్ని ఎక్కువగా చూడగలము. 100 ఏళ్ల పురాతనమైన ఈ బన్నారి అమ్మన్ దేవాలయపు నమ్మకానికి ఒక ప్రత్యేకత ఉంది. ముందు ఆవులను మేపుతున్నప్పుడు అందులో ఒక ఆవు ప్రత్యేకించి ఒక చోట మాత్రం తనకు తానుగా పాలు పితకడం గమనించారు. ఆ చోటుని తవ్వి చూడాలని నిర్ణయించారు. తవ్వుతున్నప్పుడు వాళ్ళక్కడ చూసింది స్వయంభుగా వెలసి ఉన్న బన్నారి అమ్మన్ విగ్రహాన్ని చూసినట్టు చెబుతున్నారు. పురాతన నిర్మాణ కళ యొక్క అందము, దాన్ని ఈ కాలపు నూతన పద్ధతిలో పరామర్శించడం చూసినప్పుడు కళ్లకు ఎంతో ఇంపుగా ఉంది. తమిళుల సంస్కృతిని బయలుపరిచే నిర్మాణము, గోపురములు, మంటపాలు ఇక్కడెంతో ప్రత్యేకంగా నిర్మించబడి ఉన్నాయి. 24 స్తంభాలు కలిగి ఉన్న ఒక మంటపం 1967లో ఇక్కడ నిర్మించబడింది. దాంతోపాటు అర్ధమండపం, మహామండపం ఉంది. గణపతి, బొమ్మైరాయర్, మాదేశ స్వరూప అమ్మవారు, మునియప్పన్ లాంటి దేవతలకు ఇక్కడ సన్నిధులు ఉన్నాయి. అనేక మంది స్త్రీలు ఇక్కడ నూనె దీపం వెలిగించి మొక్కేటటువంటి స్త్రీ దీపం పూజ ఎంతో ప్రత్యేకమైన విషయం. తమిళనాడు ఇంకా కర్ణాటకకు చెందిన భక్తులు మాత్రమే కాదు, అనేక ప్రదేశాల నుంచి అనేక మంది భక్తులు వస్తున్న అద్భుతమైన దేవాలయమే ఈ బన్నారి అమ్మన్ దేవాలయం.